नमो वयं वै शोनाय गुर्महे समे महांकां तद्वायो ओम तदात्मा नमः अंतःसरति भूतेषु महेश యావన్మంది భక్తమహాశయునికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయడం ఏమనగా ఈ మహాశివరాత్రిగా ముందుగా వచ్చే ఆదివారం ఈరోజు ఆదివారం ఫిబ్రవరి 8వ తేదీ 2026గా మన మంగళాద్రి క్షేత్రమైన మంగళగిరిలో శ్రీ గంగా శ్రీ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో మరియు శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు లావేరు అనే గ్రామంలో ఉన్న వారు కీర్తి చేసిన శ్రీముఖలింగం గారి యొక్క వంశీయులైన వారు ఆశ్రయ రాజా రమేష్ గారు, కాశీ వెంకట రమణ గారు, కాశీ సబర్రాజు గారు, కాశీ శంకర్రావు గారు, ద్వార ప్రకాశం గారు, దేవానందం గారు, మల్లేశ్వరరావు గారు, యోగరాజు గారు వారి యొక్క టీం అన్నమాట. వారు శ్రీకాకుళం జిల్లాలో మనకి శ్రీశైల మల్లన్న స్వామి వారికి, అంటే మనకి తెలుగు 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఉభయ రాష్ట్రాలలో ఏ శివాలయంలో స్వామివారికి తలపాక ముందుగా దేవాలయంలో చిక్కుకున్న ఈ దేవాలయంలో ఇచ్చారంటే ఎంతో ప్రజల అదృష్టం. 365 యొక్క మూరలతో నూగు పోగులతో స్వామివారికి శ్రీశైల మల్లేశ్వరికి మహాశివరాత్రి నాడు ఆ యొక్క శిఖరానికి నవరంతులకి ఆ యొక్క శిఖరానికి ప్రదేశానికి చుట్టి తలపాకాగా స్వామివారికి పెళ్లి కిరీటుగా జరించడానికి మొట్టమొదటి శివుడు ఆజ్ఞించావు. దేవాలయానికి ప్రతి అంగానికి కూడా వస్త్రాన్ని అన్ని తయారు చేసిన దేవుడికి అంగాన్ని
ఏమండి ఒక్కరోజు భోజనం లేకపోయినా నీరు లేకపోయినా పలహారం లేకపోయినా బ్రతకెళ్తాము. ఒంటి మీద వస్త్రం లేకపోతే మానవులు మనమైనా ఎవరైనా ఆడవాళ్ళైనా సరే ఆత్మాభిమానంతో ఎవరూ ఉండలేదు. అటువంటి యొక్క బాధను తెలుసుకున్న పరమేశ్వరుణ్ణి నేను సృష్టింప చేసి పరమేశ్వరు యొక్క ప్రతీకలుగా ఉంది. ఈ యొక్క వస్త్రాన్ని అందరికి ఇస్తే ముందుగా మీరు ఆది దంపతులు మీరే స్వీకరించాలన్నారు. అనగా అప్పుడు గౌరీదేవి ఈ కరిచర్మాలు పత్రములతో ధరించేదే వ్యాఘ్ర చర్మాలతో ఇది చేసుకోవాలంటే 5 ఈ చివరి పండుగ సంవత్సరంలో మాఘమాసంలో మహాశివరాత్రి త్రయోదశి చతుర్దశి సమయంలో నేను ఈ వస్త్రాన్ని ధరించాలంటే ఈ యొక్క నా శిఖరాన్ని ఈ తలపాగా కట్టే వాటి ద్వారా ప్రసరించబడుతున్న వస్త్రాన్ని మనం పెళ్లి ద్వారా ధరిస్తాను. అప్పుడే నాకు ఇవ్వాలి. పుట్టినప్పుడు మనిషికి నడిసూత్రం మొదట ఎదిగిన తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత జంజము ఉపనయనం జరగాలి. అంటే ఉపనయనం అంటే ఉపాధ్య ద్వితీయము, నయనం అంటే జ్ఞానాన్ని కళ్ళు అన్నమాట. నయనాన్ని జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించాలంటే ఇది ఉపనయనానికి జన్మవుతుంది. మొట్టమొదటిగా జంజం స్వీకరించాలి. ఈ యొక్క దేవాలయం ఆ జంజంతో పాటు ఈ తలపాగా చుట్టిన తర్వాతనే మానవులందరూ ఆది దంపతులుగా ఆది పురుషులుగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కరి చర్మాములతో ఏనుగు చెప్పుల చర్మాములతో ధరింపజేసే వాడికి కూడా ఆ బాధను తొలగించి శివరాత్రి నాడు ఈ తలపాగాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. కాబట్టి ఈ అమరావతి దేవంగ సంక్షేమ సంఘం వారు ఎన్ని శివాలయంలో కాగలకుండా 2 త్రికృష్ణాలయాల మధ్య ఉన్న ఏకైక శివాలయం. ఇది ఎందుకు చేస్తున్నారంటే 10 సంవత్సరాల నుంచి ఒకటే ఒక ముక్కలు చెప్తున్నారు వినండి.
అందరూ పెట్టుకోండి. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మన గ్రామాల్లో, రాష్ట్రాలలో, దేశ విదేశాలలో ఉన్న దేవాంగ సంక్షేమ సంఘం వారు ఈ ప్రజలందరికీ కూడా భగవంతుడు కూడా ఈ నూగు పోగులతో ప్రతి దాంట్లోంచి తీసిన యొక్క పరపత్రాదులతో తీసిన యొక్క దారంతో సూత్రముతో వస్త్రాన్ని తయారు చేసి మనందరికీ అందుబాటు చేసిన వారందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం మహాదేవ శంభో శంకర, మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మమ్మల్ని వెనక పెట్టారు. పెట్టే బాబు పెట్టే ఓం తత్సంయోరావృణేమహే గాదో యజ్ఞయాగానో యజ్ఞపతయే దైవీ స్వస్తిరత్నదేభ్యః ఓం త్వంజిగాదు వేదయో. ఇంకా కావాలా? మీకు కావాలా? అది పెట్టి అట్లా అన్నీ తీస్తే అయిపోతుంది. అదే మనలు రాలేదు. ఓం నమః శివాయ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, పశుపతిర్దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః. అందరికీ తిరిగిచ్చివ్వండి. ఓం నమః శివాయ. ఆత్మ ప్రదక్షిణ శంభో శంకర, శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర. కనబట్లేదు. అందరం కూడా కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వంకర పోతావా?
ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన మరి శ్రీశైలంలో స్వామివారికి అలంకరించే తలపాగా మంగళగిరిలోని మరి 50 మంది భక్తులు దర్శనార్థం శివాలయంలో ఉంచడం జరిగింది. అలాగే ఊర్లో గ్రామోత్సవం కూడా కాసేపట్లో మొదలవబోతుంది. మా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ గారికి, అలాగే రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉటుకూరు సుబ్రహ్మణ్యం గారికి, అలాగే రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి మార్చెట్టి శివశంకరయ్య గారికి, అలాగే పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గారు పెద్దలు గౌరవనీయులు శ్రీ నందం అబద్దయ్య గారికి, అలాగే ఆప్కో చైర్మన్ గారు చీరాల వాస్తవులు సజ్జా హేమలత గారికి, అలాగే మా పెద్దలు గౌరవనీయులు గంజి చిరంజీవి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే పద్మశాలి బహుత్తమ సంఘం మంగళగిరి నూతన అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మా మిత్రులు గుత్తికొండ ధనంజయ్ గారికి, అలాగే ప్రతి ఏటా కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా మేము ఈ శివాలయంలో కార్యక్రమం చేస్తున్నామంటే మాకెంతో సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఈ శివాలయం చైర్మన్ గారు కోటేశ్వరరావు గారికి, ఈఓ గారికి, అలాగే పంతులు గారైనటువంటి మరి శ్యామ్ సుందర్ శాస్త్రి గారికి, వారి అబ్బాయి గారు మహేష్ గారికి, అలాగే ఎంతో సహకారం అందిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈ సందర్భంగా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లావేరు గ్రామం నుంచి వచ్చామండి. గత 14 సంవత్సరాల నుంచి స్వర్గీయ ద్వారముఖలింగం గారు ఈ యొక్క పాగాన్ని నేస్తున్నారు. అలాగే అమరావతి మంగళగిరి దేవాంగ సంఘం వారు గత 10 సంవత్సరాల నుంచి మనల్ని ఆహ్వానిస్తున్నారు. నాన్నగారు 2022లో స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత మా కుమారులైన దోర అశ్రీ గారు, రాజా రమేష్ గారు ఆ పాగాన్ని కొనసాగిస్తున్నాము. తర్వాత సంవత్సరంలో కాసిన వెంకటరావు గారు, కాసిన సవరరాజు గారు, కాసిన శంకరరావు గారు కూడా ఈ యొక్క పాగాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఈ యొక్క తలపాగా యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ యొక్క తలపాగాని 365 మూరలు నియమనిష్టలతో ఉపవాస దీక్షలతో ఈ యొక్క కార్యక్రమం కొనసాగిస్తామండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మేము ఆ తలపాగాను శ్రీశైల శ్రీ మల్లన్న బ్రహ్మరాంక మల్లన్న స్వామివారికి అందజేస్తాము. గత 14 సంవత్సరాల నుండి కూడా నాన్నగారు ఈ యొక్క తలపాన్ని ఊరు తీసుకెళ్లి ఈ యొక్క ప్రాముఖ్యతను విశిష్టత కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ దేవంగ కులంలో కూడా ఈ మంగళగిరిలో ఈ యొక్క విశిష్టను ఈ యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించడం జరిగింది. ఓం నమః శివాయ.